హాయ్ గాయ్స్, నా పేరు సాగిత్రం. ఇప్పుడు మన దగ్గర ఉందైతే బ్రెయిన్ కెమిస్ట్రీ సెట్ అనమాట. 20 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి ఇందులో. అయితే మనకి ఇచ్చినవి అయితే ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ అయితే ఇది ట్యూబ్లో ఇచ్చాడు, తర్వాత మనకైతే ఇది ఇచ్చాడు, ఒక స్పూన్ ఇచ్చాడు 25 మిల్లీ అంట. ఇది అయితే టెస్ట్ ట్యూబ్ ఒకటి ఇచ్చాడు. ఇదేమో బోరాక్స్ అంట, కెమికల్ ఇది సోడియం, ఇదేమో సిట్రిక్, ఇదేమో ఫుడ్ కలర్ అనమాట, ఇదేమో ఎసిడిక్ యాసిడ్. ఇది ఒకటి అయితే మనకి ఇచ్చాడు. ఇది రెండు ఉంటాయి. మనం అయితే ఒకటి కావాలి కాబట్టి ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు నేను మా అన్నయ్య అయితే చేయబోతున్నాం ఈ ఎక్స్పెరిమెంట్. అలాగే 2 గ్లౌస్ 5 సెకండ్స్ 1 మాన్యువల్ ఇచ్చారు. చూడండి, 9th ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం మేమైతే. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎలా అవుతుందో. ఇప్పుడు మనతో పాటు కూడా రాబోతున్నాడు. ఇదిగోండి, తినే మాన్యువల్ చదువుతాడు, మనం చేయడం మట్టికే. సో ఈ 9th ఎక్స్పెరిమెంట్ వచ్చేసి కలర్డ్ ఫోమ్ వాల్కెనో అంట. ఎలా అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి టేక్ ఏ డ్రై టెస్ట్ ట్యూబ్. ఒక డ్రై టెస్ట్ ట్యూబ్ని తీసుకొని అందులో 2 స్పూన్స్ సోడియం బైకార్బోనేట్ వేయాలి. ఇదిగోండి, ఇప్పుడు ఈ బోరాన్ అయితే నాకు అక్కర్లేదు అనుకుంటున్నాను కాబట్టి పక్కన పెట్టేస్తాను. ఇదిగోండి, ఈ స్పూన్ కెపాసిటీ వచ్చేసి 2.5 ml. ఓకే, మనం అయితే ఒక స్పూన్ వేసుకున్నాం. ఇప్పుడు 2 స్పూన్స్, ఇంకొక స్పూన్ వేసుకోవాలి. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేయాలి. సో మస్ట్ అండ్ షుడ్ మనం నెక్స్ట్ మనకి అయితే సిట్రిక్ యాసిడ్ అయితే తీసుకున్నాం మనం. సో నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్. 2 స్పూన్స్ అంటాము చూడండి, అంటే 5 milligrams. 2 స్పూన్స్. నేనైతే స్పూన్ ఎక్కువ పెట్టేసి సోడియం అయితే ఉండిపోయింది కదా, చూద్దాం. స్పూన్ బయటికి తీయడం అయితే అవ్వట్లేదు గైస్. సో ఇలాంటివి చేసినప్పుడు అన్నీ మనకి పెద్ద అలవాటే. సో ఇలాంటివి చేసినప్పుడు సిట్రిక్ యాసిడ్, ఈ లెమన్ సాల్ట్ అని కూడా అంటారంట దీన్ని. ఈ సోడియంని బేకింగ్ సోడా అంటారు. ఓకే, మనం అయితే 1 స్పూన్ సిట్రిక్ యాసిడ్ అయితే 2 స్పూన్స్ ఇప్పుడు వేసేసాం. ఇప్పుడు దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే 5 drops ఆఫ్ ఫుడ్ కలర్. 2 drops. 2 drops. మనం 1 అయినా 2 అయినా వేసుకోవచ్చు. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే వేయండి. సో 1 or 2 drops వేయచ్చు. మేమైతే 2 drops వేస్తున్నాం. ఓకే, సో కరెక్ట్గా 2 drops వేయండి. 2. సో 2 drops ఫుడ్ కలర్. తర్వాత 20 ml వాటర్. సో మనం పిపెట్ని యూజ్ చేసి 20 ml వాటర్ వేయచ్చు. కానీ ఇప్పుడు పిపెట్ని యూజ్ చేస్తే నాకు అంత నచ్చదు. ఓకే, ఓకే, మందైతే ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు తర్వాత యాడ్ 1 కలర్ అన్నాడు, కానీ మన దగ్గర ఇప్పుడు ఇంకొక కలర్ లేదు కాబట్టి వేసేస్తున్నా. జాగ్రత్త. సో ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు అసలైన రిజల్ట్ అయితే మనకు వస్తుంది. సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో ఇప్పుడైతే చూద్దాం. సో ఇది మనం పన్నెల్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అందరూ సో లెట్ వి స్టార్ట్. వావ్, వాల్కెనో అయితే ఫామ్ అయింది. సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది. ఇది ఈ రోజు మన ఎక్స్పెరిమెంట్. చూడండి రియాక్షన్ ఎంత బాగా వచ్చిందో. మనం ఇంకొకసారి కొంచెం వాటర్ స్ప్రే చేద్దాం గైస్. ఏం అవ్వట్లేదు గైస్. ఇది ఈ రోజు మన వీడియో. బాయ్. సో చూసారు కదా, ఇలాంటి ఎక్స్పెరిమెంట్ కిట్ మన దగ్గర ఉంటే మనం ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ అయినా చేయగలం. సో మనకి ఇలాంటి రియాక్షన్స్ కూడా కన్ఫర్మ్ వస్తాయి. కానీ ఇందులో మీరు ఒక్క ఐటమ్ని ఉండాలి, అది మీకు గ్లౌజెస్ ఉండాలి, ఇంకా మీ పక్కన మీ పేరెంట్స్ కూడా ఉండాలి. థ్యాంక్ యూ.